ఆర్ఎస్ఎస్ దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ ముందుండాలని ఇందూర్ విభాగ్ కార్యవాహ దిగంబర్జీ అన్నారు. పట్నంలో శనివారం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పథ సంచలనం నిర్వహించారు. పట్నంలోని పెర్కిట్ కుక్కలకొట్టు నుంచి ఒక బృందం, ఆర్మూరు పోచమ్మ ఆలయ కమాన్ నుంచి మరో బృందంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పట్నంలోని జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణం వరకు పథ సంచలనం నిర్వహించారు. దారి పొడవునా మహిళలు, యువకులు పూలు చల్లుతూ వారికి స్వాగతం పలికారు. అనంతరం జంబీ హనుమాన్ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల స్థాపనోత్సవం లో భాగంగా ఆర్ఎస్ఎస్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక జంబీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం. ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం మరియు పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజుల్లో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ను ప్రజలకు చేరువ చేస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నగర సంఘ సంచాలకం పోల్కం నారాయణ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, పుర ప్రముఖులు, మాతలు, హిందూ బంధువులు పాల్గొన్నారు. దాదాపు 1925 విజయదశమి రోజు 100 సంవత్సరాలకు పూర్వము ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించారు.
సంఘాన్ని ప్రారంభించినప్పుడు సంఘానికి అడ్రస్ లేదండి, ఆఫీసు లేదు, సభ్యత్వం లేదు, ఇప్పటికి కూడా ఏమీ లేవు. సంఘానికి సభ్యత్వం మెంబర్షిప్ లేదు. ఆర్ఎస్ఎస్ లో చాలా మంది అడుగుతుంటారు, మిమ్మల్ని కూడా అడుగుతుంటారు, ఆర్ఎస్ఎస్ లో మేము చేస్తాం, మెంబర్షిప్ ఉందా? మెంబర్షిప్ లేదు. కాబట్టి ఇట్లాంటి ఏమీ లేకుండా ఆర్ఎస్ఎస్ యొక్క ఉదాత్తమైనటువంటి లక్ష్యము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మన యొక్క సమాజం ఏదైతే ఉన్నదో, ఈ దేశానికి మూలమైనటువంటి సమాజం హిందూ సమాజం యొక్క సంఘటన, హిందూ సమాజంలో ఉన్నటువంటి అనైక్యతను పారదోలి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి దాదాపు గత విజయదశమి నుండి ఆర్మూరు నగరంలో ఒక రకమైనటువంటి వాతావరణం మనం చూస్తున్నాము. స్వయం సేవకులు ఒక రకమైన ఉత్సాహము, విజయదశమి ఉత్సవాలు కూడా దాదాపు మనం ఉన్నటువంటి అన్ని బస్తీలలో ఈ శతాబ్ది